దారిద్ర్యంతో బాధపడుతున్న వాళ్ళు, అప్పుల్లో ఉన్నవాళ్ళు, నేను వేరే ఉపాయాలేవి మీకు చెప్పలేను. మీరు ఎందుకు అప్పుల పాలయ్యారో మీకే తెలుసు. భార్యాభర్తలు కూర్చుంటే తెలుస్తాయి. శివనామస్మరణ చేయండి. నమ శివాయ నమ శివాయ అని వదలకుండా భగవన్నామస్మరణ చేయండి. మీ అప్పుల బాధలు, ఆర్థిక బాధలు, దారిద్ర్యాలు అన్నీ 30 రోజులలోగా తొలగిపోతాయి. అనుమానం ఏం లేదు అక్కడ భగవన్నామస్మరణ వల్ల. భగవంతుడు డబ్బు పంపిస్తాడు, అవకాశం ఇప్పిస్తాడు, కొడుక్కో కూతురుకో మంచి ఉద్యోగం వచ్చేలా చేస్తాడు. అయిపోయినట్టే కదా. వాళ్ళు మనని కాపాడుతారు. లేదు మనకు అప్పించిన వాళ్ళు తాటించడం మానేస్తారు. ఎందుకంటే అంతటా నిండి ఉన్న శక్తి ఈశ్వర శక్తి. ఆ శక్తిని మనం నమ శివాయ అనే 5 అక్షరాల్లో బంధించి సేవించగలిగితే మన బదులు ఆ శక్తి పనిచేస్తుంది. కృష్ణుడు మాటల్లో చెప్పుకున్నాం కదా, నన్ను ఎవరైతే స్మరిస్తూ ఉంటారో నేను అక్కడే ఉంటానయ్యా అన్నాడు ఆయన. అంచేత భగవంతుడిని స్మరించేవాడు ఉన్న చోటికి అప్పుల వాళ్ళు వచ్చి ఏడిపించలేరండి. వాళ్ళ మనస్సులు మారిపోతాయి, మనకు ఆదాయాలు పెరుగుతాయి, ఖర్చులు తగ్గుతాయి. తల్లిదండ్రులు బ్రతుకుండగా వాళ్ళకి సంతోషం కలిగించేటువంటి పనులు చెయ్యరు. ఎవరి ఇష్టం వచ్చిన పనులు వాళ్ళు చేసుకుంటారు. చనిపోయిన తర్వాత మాత్రం మా నాన్ననే అమ్మనే సంతోషపెట్టలేకపోయామని బాధపడతారు. దీనివల్ల ఉపయోగం ఏమిటి? ఉండగా సేవ చెయ్యరు. రకరకాలుగా ఉంటాయి ప్రవృత్తులు. మనమే చెయ్యాలా, ఇంతమంది ఉండగా, 4 అన్నదమ్ములు ఉన్నారు కదా, 4 పంచుకోవచ్చు కదా, ఇలా రకరకాల మాటలన్నీ వస్తాయి. ఇది పరిస్థితి. అంచేతను అందరూ గ్రహించవలసింది ఏంటంటే, అయిపోయాక మనం ఏదో తద్దినాలు పెట్టాం, కాశీలో పిండం పెట్టాం, గైలో గండం పెట్టాం, ఈ మాటలన్నీ చెప్పడం కాదు. మా నాన్నగారి పేరు మీద అందరికీ భగవద్గీత పుస్తకాలు పంచిపెట్టా, అబ్బో పెద్ద వైభవంగా చేసి అసలు ఊళ్ళో అందరూ ఇంత పెద్దగా కర్మకాండ ఎవరు చేయలేదన్నారో, ఇదంతా ఎందుకోసం అంటే ఆ మాట కోసమే, ఊళ్ళో వాళ్ళ మెప్పు కోసం. ఆ తండ్రి బతుకుండగా మనం ఏం చేశాము? అందుకని ఏం చేసినా ఎవరికి చేసినా ఉందగానే చెయ్యాలి.